హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే పొద్దున్నే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఏం కర్రీ అంటే రొయ్యల కర్రీ అనమాట. ఇంకా చికెన్లు మటన్లు తినాలన్న ఫీలింగ్ లేదు, ఎందుకో కొంచెం బోర్ కొట్టేసింది అనమాట. అందుకనేసే ఇంకా మార్నింగే రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఒక పక్క ఈ కర్రీ ప్రిపేర్ చేయంగానే మా లైన్లోకి ఇట్లా డ్రెస్సెస్ అమ్మడానికి వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చారనమాట. ఈ డ్రెస్సెస్ అయితే ప్లాజో సెట్స్ అనమాట. పైన టాప్ వచ్చి కింద ప్లాజోస్ వస్తాయి, ఇంకా చున్నీ కూడా వస్తే బాగుండని అనిపించింది. బట్ ఇంకా చున్నీ ఇవ్వలేదు. ఈ ప్రైస్కి ఇంకా మంచిగానే వర్త్ అనిపించిందండి. సో చూస్తున్నాము, నచ్చితే మాత్రం 1-2తో ఆగమన్నమాట, 4-5 తీసుకుంటాము. సో అందరం అంతే కలిసి తీసుకుంటాము. సో ఒకరికి నచ్చితే ఖచ్చితంగా అది ఇంకొకరి దగ్గర ఉండాల్సిందే, అట్లా తీసుకుంటాం అనమాట. ప్రీవియస్గా నేను ఆల్రెడీ 2-3 తీసుకున్నాను, బట్ ఇలాంటి ప్యాటర్న్లో నాకు లేదనేసి ఇంకా మళ్ళీ ఇది ఒకటి ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసి అది మేము పోయినసారి తీసుకున్నప్పుడు లేదు, అందుకే అది చూస్తుంది అనమాట. ఈ చిన్నోడు అయితే స్మైలింగ్ ఫేస్, ఎవరిని చూసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, అస్సలు ఏడవాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు సండే కాబట్టి పిల్లలతో ఇట్లా ఆడుకుంటున్నాము. అది కాదు, అది ఇప్పుడే మానా ఏదైనా ఆడుకోండి. సోను తుజమయ్య బరస్ నాయక అట్లా లేదు, సోను మస్తు మస్తు కానా వెంకటేశ్ చూడకపోతుంటావో కానకపోతుంటావో వైకుంఠపురంలో అలా వైకుంఠపురంలో పాడచ్చు. ఆ వైకుంఠపురంలో వైకుంఠపురం అలా వాడు అంతేనా? లానా మాకు మనకు వర్షాకాలంలో ఏమొస్తాయి? వర్షాకాలంలో ఏమొస్తుంది మనకు? ఏంటి యానా మాకు? సానా సువ్వాలమ్మ సీతాలమ్మ సీతాలమ్మ మా అక్క మమ్మల్ని మళ్ళీ చెట్టు కింది నా వయారి రా 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 మాకు బయటికి పాడండి. మేము చిన్నపిల్లలు, ఇప్పటిదాకా పల్లె ఆడినాం, ఇప్పుడు అంత్యాక్షరి ఆడుతున్నాం. ఐస్ వాటర్ ఆడలేదా? ఐస్ వాటర్ కూడా ఆడినాం. అందుకే ఐస్ ఐస్ అయినాం. సండే ఫుల్ ఫన్ డే. ఇగో అప్పుడప్పుడైనా ఇట్లా పిల్లలతో ఆడుకోవాలనేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఆడతాము. సో ఐస్ వాటర్ ఆడాము, చాలా చాలా గేమ్స్. అసలు ఇప్పుడు ఉన్న పిల్లలు చాలా మంచి మంచి గేమ్స్ ఆడుతున్నారు అనిపించింది. మేమైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. సో మంచిగా అనిపించింది కూడా. ఇక్కడ లాస్ట్కి అయితే సినిమా ఆటలు ఆడుతున్నాము, ఇంతే. ఇక ఆటలు అయిపోయిన తర్వాత మేమిద్దరం వచ్చేసి మార్కెట్ కదా, సో మార్కెట్కి పానీపూరి తినడానికి వచ్చాము. సో ఫస్ట్ అది తింటానని చెప్పింది, అందుకే వచ్చాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అద్దనేసి చెప్పింది, ఎందుకో తెలీదు, తినాలనిపించలేదట. సో నేనే తినేసాను. నేను కూడా రేర్లీ తింటానండి, ఎప్పుడు తినను. సో అంటే దగ్గర ఉన్నా కూడా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఫస్ట్ తినాలన్న ఇంట్రెస్ట్ రాదు. ఎవరన్నా 2-3 ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి తింటే బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇక అది వచ్చింది కదా, ఇంకా వచ్చాం కదా అనేసి తింటున్నాను.
ఇక్కడైతే చాలా చాలా బాగుంటుందని చెప్తారు. బట్ నేను వచ్చిన టైం బాగుండదో తెలియదు కానీ నేను వచ్చినప్పుడే అంత టేస్ట్ అనిపించదు. సో ప్లస్ నాకు కొంచెం వేడిగా ఉంటే ఇష్టం, బట్ నేను తినేటప్పటికి అది చల్లగా అయిపోతుంది. అందుకే ఏమో తెలియదు, అంత టేస్ట్ నాకు అనిపించదు. చాలామంది అయితే ఇక్కడనే తింటారు అండ్ ఇష్టంగా తింటారు అన్నమాట. అంటే చాలామంది చెప్తుంటారు కూడా ఇక్కడ బాగుంటుంది అనేసి. నాకు ఎందుకో అట్లా అనిపించదు. చెప్పాలంటే ఇంకొక 20-30 మినిట్స్ తర్వాత వెళ్తే ఆ బండి కూడా క్లోజ్ అయిపోతుందండి. అంతమంది వస్తారు, చాలా మంది వస్తారనమాట. సో అంటే ఇష్టంగా ఉంటేనే నచ్చుతుంది కదా, అంటే వస్తారు కదా అట్లా అని చెప్తున్నాను. హాయ్ హాయ్ చెప్పవా? ఇంకా సండే వ్లాగ్ అయితే అక్కడికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మండే వ్లాగ్. పొద్దున్నే ఇంకా లింజితోని మేము అట్లా కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ డ్రెస్సులు అతను నచ్చాడనమాట. ఈ మధ్య ఇట్లా లైన్లో అమ్మడానికి చాలామంది వస్తున్నారండి, అంటే లెక్క లేకుండా వస్తున్నారన్నమాట. ఈ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి, ఇందులో సైజెస్ లేవన్నమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళకి బాగుంటాయి ఇవి. ఎన్ని డ్రెస్సులు తీసుకున్నా కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటే తీసుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కదా. బట్ ఇది ఎలాస్టిక్ వేసుకున్నా కూడా బాగానే పర్లేదు. క్లాత్ కూడా చాలా బాగుంది. 2 డ్రెస్సులు తీసుకుంది, లిన్సమ్మకు కూడా 2 డ్రెస్సులు తీసుకుంది అన్నమాట. మంచిగా పట్టు ఇట్లా మంచిగా పట్టు కొట్టి నీకు ఇరవరాదు రీచ్ అయ్యి పట్టు మంచిగా పట్టు. కూర్చోలిన్సి మీరిద్దరు మ్యాచింగ్ కలర్స్. లిన్సి ఓ లిన్సి తిన్నావా అని అడుగు కుట్టాకని. తిన్నావా అని అడిగింది. తిన్నావా అని అడిగింది. ఏం కూర అని అడుగు. చికెన్. నువ్వు అడగవు, నువ్వు అడుగు. ఇప్పుడే మిరపకాయ కూర అన్నావు. కుట్టాక కూర్చోమంటుంది కదా, కూర్చో. అక్క కూకోమంటుంది కదా, ఫ్రెండ్ కదా, కూకో. మీది చికెన్ ఆరా కుట్టి, మరి మీది అలసింతకాయ కూరనా? ఫ్రెండ్స్ అవుతారు మీరు ఇద్దరు. మీరు సెకండ్ ఇచ్చుకోండి, కుట్టికి సెకండ్ ఇవ్వ లేనిసి. సెకండ్ ఇచ్చుకోవాలి మీరు ఇద్దరు. పాపం కదా, ఫ్రెండ్ కదా, సెకండ్ ఇచ్చుకోండి ఇద్దరు. ఫ్రెండ్స్ అనుకోండి, దగ్గరికి రా. పాపం కుట్టి కూకున్నది కదా, ఇద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనుకోండి. ఫ్రెండ్స్, నా పేరు కుట్టి అను, నా పేరు లెనిసి. ఫ్రెండ్, నా పేరు కుట్టి అను. తగ్గేదేలే అనండి, ఇట్లా అనాలి మీరిద్దరు. అను అనండి. ఏది తగ్గేదేలే అనండి. నువ్వు లిన్సీ, లిన్సీ నువ్వు. కుట్టి నువ్వు. చిన్నపిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడితే క్యూట్గా అనిపిస్తాయి అసలు. ఒక పక్క మేము మార్కెట్లో ఈ ఎర్రాల చందకాయలు తీసుకొచ్చినాం. ఈ టేస్ట్ బాగుంటాయని చెప్తానండి అందరూ, అందుకే నేను మరీ తీసుకొచ్చాను. ఇక్కడ పిల్లలు చూసారా, ఇట్లా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ మా లైన్లో. సరదాగా గడిచిపోతుంది అసలు. ఇద్దరు ఒకసారి అనండి. నేను 1 2 3 అంటే అనుంది. అను
అనవు కుట్టి నువ్వు నుంచి నువ్వు అనవు కుట్టక్కన్నది లే నువ్వు చాయ్ తాగినవా చాయ్ అన్నా కోతులు బాగా వచ్చినాయి కోతి అన్నావు నువ్వు వల్ల ఓ చాయ్ అన్నా నువ్వు పాలు తాగినవా వాళ్ళ పాలలో తమ్ముడు పాలు తాగిండా ఇంచమ్మా మిల్క్ తాగిండా నేను అలా షేపు తిన్నా నేను షేపు తిన్నా నేను అరటిపండు కూడా తిన్నా అమ్మా నేను ఇంకా అది మామిడి పండు తిన్నా ఓ చాయ్ అన్నా ఎట్టిపోతాన్నావు తమ్ముడికి పాలు తాగిపి పాలంటుంది లిన్సీ ఫుల్ కోతులు వచ్చినాయి ఇంత ముందు కోతులు ఫుల్ వచ్చినాయి ఇంత ముందు అవో చెట్టు మీద ఉండే ఫుల్ కోతులు మంకీలు ఇవేంటిరా బీన్ అలచంతకాయ ఓ చాయ్ అన్నా ఓ చాయ్ అన్నా అన్నం తిన్నావా తిన్నాడట లడ్డు వండుకున్నదా దానికి అన్నం తినబెట్టినావా చూసారు కదా పిల్లలు ఆ డైలాగ్స్ భలే చెప్పారు కదండి నచ్చితే కామెంట్లో షేర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత బెండకాయ ఫ్రై చేస్తున్నాము ఈ మధ్యలో బెండకాయలు అమ్మ రెగ్యులర్గా తెస్తుంది అంటే సండే తెస్తుంది అనమాట బట్ అది చేసుకోవడానికి చాలా టైం పడుతుంది 1 వీక్ దాటిన తర్వాత చేసుకోవడం అవుతుంది అసలు ఒకప్పుడు అయితే బెండకాయ ఉంటే చాలు అసలు ఎప్పుడైనా ఫ్రై చేసేసుకొని తినేదాన్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎందుకో కర్రీ కుదరడం లేదో నాకు నచ్చడం లేదో అర్థం కావట్లేదు బట్ ఒకప్పుడు అయితే నాకు చాలా ఫేవరెట్ కర్రీ అది లేకపోతే ఇంకా నేను ఇంట్లో గొడవలు కూడా పెట్టేసేదాన్ని ఆ కర్రీ అంటే తీసుకురాకపోతే ఆ వెజిటేబుల్స్ నా కోసమే అమ్మ తీసుకొచ్చి సపరేట్గా నాకు వండి పెట్టేది అందులో టమాటాలు లేకుండా చేసేదన్నమాట నా కోసం బట్ ఈ మధ్యలో కొంచెం నేనే చేసుకోవడం కాబట్టి అమ్మ దాన్ని ముట్టుకోవట్లేదు నాకు గుర్తుండడం లేదు అవి ఎట్లనే వేస్ట్ అయిపోతున్నాయి కొన్నిసార్లు అయితే మొత్తం పడేసిన రోజులు ఉన్నాయన్నమాట ఒక 1-2 టైమ్స్ అట్లా ఉన్నాయి సిచ్యువేషన్ ఎందుకో తెలియడం లేదు ఇంట్రెస్ట్ రావట్లేదండి చేద్దామంటే అట్లా పాలకూర తెచ్చినా కూడా చాలా డేస్గా చేస్తున్నాను ఇంకా వంటలు చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయబుద్ధి అవుతుంది ఇంట్రెస్ట్ లేదనుకోండి ఇంకా ఎన్ని చేసినా అంతే తినాలనిపించదు అమ్మ చేస్తేనేమో నాకు పర్ఫెక్ట్గా అనిపించదు ఎందుకంటే అమ్మ ఆయిల్ ఎక్కువ వేస్తుంది కాబట్టి నాకు ఇంకా తిని లాభం లేదని అనిపిస్తుంది అనమాట నేను పెట్టుకున్నది అయితే ఒకటే మెయిన్ అండి ఆయిల్ తక్కువ తిందాం అనేసి ఫిక్స్ అయిపోయాను అమ్మ ఆయిల్ ఎక్కువ వేసేసరికి ఇంకెందుకు లే తినడం అనేసి అనిపిస్తుంది అందుకోసమే నేను సపరేట్గా కర్రీ వండుకుంటూ ఉంటాను ఇంకా ఇట్లా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా కర్రీ చేసేసుకుంటాను ఇంకా
కొంచెమే కారం వేసాను అనమాట. కారం చాలా తక్కువ వేసాను. అంటే ఈ కర్రీస్లో అంటే వెజ్ కర్రీస్లో చాలా తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట కారం అయితే. సో టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట, అవి తినేసేయాలి. ఇంకా చపాతీ చేసేసుకున్నాను. పొద్దున చేసిన ఈ బొబ్బరికాయలు ఉంటాయి కదా, అలసందకాయలు, సో ఆ కర్రీ అయితే చేసేసుకొని ఇంకా చిన్నక్క రసం అయితే ఇచ్చింది. ఇది పెట్టుకొని ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తినేసాను అన్నమాట. ఇంతే అండి ఈ వ్లాగ్. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.